చేసుకుని మంచి జరిగేలాగా నేను ముందుకెళ్తాను. కొల్లేరు సమస్యల గురించి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కాబట్టి. ఒకప్పుడు కొల్లేరు మాదిరిగా ఉందా ఇప్పుడు? రకరకాల ఇంటర్వెన్షన్స్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వడం మాత్రం వాస్తవమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం కొల్లేరు సమస్యలు తీర్చడానికే దృక్పథంతో ఉంది. ఆ కొల్లేరు సమస్యల్ని ఏదున్నా కూడా త్వరలో కష్టమైనా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్తేనే మనం సమస్య పరిష్కారం దిశగా వెళ్తుంది. కొల్లేరు ఒకప్పుడు 5వ కాంటూరు కుదించారు. అప్పుడున్న ఎవరైతే అక్రమంగా చేపల చెరువులు నిర్మించారో రాజశేఖర రెడ్డి టైంలో ఆ కట్టలన్నీ బాంబులతో వేచేశారు. కొల్లేరు ప్రక్షాళన జరిగింది అనుకున్నాం. తీరా చూస్తే లాస్ట్ 10 yearsలో మళ్ళీ యథావిధిగా కొల్లేరంతా ఆక్రమణలకు గురైపోయింది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కొల్లేరుకు మంచి చేయాలనే దృక్పథంతో ఉన్నారు కాబట్టి, గత ప్రభుత్వంలా కాదు కాబట్టి కొల్లేరు ప్రజలకు కూడా తెలుసు ఏ ప్రభుత్వం మంచి చేయాలనుకుంటుందో, ఏ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి నష్టపరిచేలాగా చేస్తుందో అది జనాలకు తెలుసు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, ప్రజలకు మంచి జరిగేలాగా వృత్తి సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలకు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సినవన్నీ నేను ఆన్ డైలీ బేసిస్ నా టీం నేను రెడీ చేసుకుని అట్లా ప్రతి దాని మీద వర్కౌట్ చేసి ఒక కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళకి అన్నీ అందేలాగా నేను కృషి చేస్తాను. సరే, ఇదంతా ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి కొంచెం బ్రాడ్గా